ప్రస్తుతం మనం కుత్బుల్లాపూర్ జోన్, దుండిగల్ సర్కిల్, బౌరంపేట్ డివిజన్‌లో ఉన్నాము. ఇక్కడ ఎందుకొచ్చినామంటే, ఇక్కడ రోడ్ పరిస్థితి చూసుంటే చాలా దారుణంగా ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే, ఇక్కడ దాదాపుగా ఒక 15-20 స్కూల్లున్నాయి. ఇక్కడ బౌరంపేట్ గవర్నమెంట్ హై స్కూల్ గూడంగా ఈ రోడ్డుకెళ్ళే పోవాలి. ఇక్కడ దాదాపు 15-20 స్కూల్లున్నటువంటి ఈ రోడ్ పక్కల ఇక్కడ దాదాపు స్టూడెంట్స్ గూడంగా రోజుకు ఒక 100-200 బస్సులు ఇక్కడ స్కూల్ బస్సులు తిరుగుతుంటాయి. రోడ్ చూస్తుంటే చాలా పెద్ద పెద్ద గుంతలు. ఎక్కడ గాని ఒక స్టేబుల్ గా వెళ్ళేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తలేదు రోడ్డు మీద. ఇది దాదాపుగా ఒక 5-6 సంవత్సరాల నుంచి ఇట్లనే ఉందని చెప్పేసి ఇక్కడ స్థానికులు అంటున్నటువంటి మాటలు. మరి ఇక్కడ ఉన్నటువంటి వివేక్ గౌడ్ ఏం చేస్తున్నారు? గతంలో కూడా ఎన్నో ఆరోపణలు ఉన్నాయి వివేక్ గౌడ్ గారి మీద. మరి ఇక్కడ అభివృద్ధి విషయానికి వస్తే ఎందుకు స్పందిస్తలేరు? అంటే మీకు కళ్ళుండి చూస్తలేరా, లేకుంటే కనిపిస్తలేదా? ఇక్కడ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు ఏం చేస్తున్నారు మరి? ఇక్కడ ఇది సిటీ పక్కలనే ఉంది కదా, ఏదో ఊర్లో ఉంటే కూడా అవునని అనుకోవచ్చు. ఇది సిటీ పక్కల ఉన్నటువంటి ఈ యొక్క గ్రామంలో ఇట్లాంటి పరిస్థితులు ఉంటే మరి సిటీ ఆవల ఉన్నటువంటి గ్రామాల్లో ఎట్లా ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో? కొంచెమన్నా సిగ్గుండాలి. ఈ మాట ఎందుకు అంటున్నా అంటే, ఇక్కడ వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు వింటుంటే ఇక్కడ ఎన్ని రోజుల నుంచి ఉంది, మేము ఇంకా ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకోలేదన్నటువంటి మాటలు అయితే ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కావచ్చు, ఇక్కడ కౌన్సిలర్లు కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఈ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు బయట మా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, మా రాష్ట్రం దగ్గర ఏం తక్కువ లేదు, మా దగ్గర డబ్బులు బాగానే ఉన్నాయి అనేటువంటి మాటలు, మా దగ్గర లేకపోతే మేము ఇంకో ఇతరుల దగ్గర అడిగి మేము వేరే ఫ్యామిలీకి మేము డబ్బులు ఇస్తాం అనేటువంటి మాటలు ఇక్కడ ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడేటువంటి పరిస్థితి. మరి ఇక్కడ ఏం చేస్తున్నారు మరి? ఇక్కడ దాదాపుగా ఇక్కడ ఇన్ని స్కూల్స్ ఉన్నాయి, ఇక్కడ ఇన్ని పెద్ద పెద్ద బండ్లు దాదాపుగా 30 టన్నులు 20 టన్నుల బండ్లు ఇక్కడ ఈ రోడ్ల మీదకి వెళ్ళి వెళ్తున్నాయి. 30 టన్నుల బండి ఒక వెహికల్ వేయడానికి వెళ్తుంటే ఇక్కడ రోడ్డు ఇక్కడ షేక్ అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులు ఇక్కడ డబ్బులు పెట్టుకొని ఆ మట్టి కొట్టించుకొని ఇక్కడ పోయేటువంటి పరిస్థితి అంట. మరి మీరు ఏం చేస్తున్నారు ప్రభుత్వంలో? మీకు కళ్ళు కనిపిస్తలేవా, లేకపోతే కళ్ళుండి చూస్తలేరా? ఇక్కడ ఇంత దారుణమైనటువంటి పరిస్థితి. ఇక్కడ మళ్ళా అక్కడ గ్యాస్ గోదాములు ఉన్నాయి, గ్యాస్ బండి ఒక గ్యాస్ సిలిండర్లు వేసుకొని పోతుంది. మరి పోయేటప్పుడు ఈ గుంతలలో ఒక సిలిండర్ లేకుంటే కింద పడి ఆ గ్యాస్ సిలిండర్ పేలితే ఇక్కడ ప్రమాదం జరిగితే బాధ్యులు ఎవరు? ఎలాంటి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ. గతంలో కూడా ఇక్కడ స్టూడెంట్స్ బండ్ల మీద వెళ్తుంటే ఆ గుంతలలో నీళ్లుండి అదేదో చిన్న గుంత ఉందని చెప్పేసి దాంట్లో వెళ్ళిపోతే అక్కడ కింద పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఇక్కడ ఎన్నో సార్లు ఇక్కడ యాక్సిడెంట్లు జరిగినాయి. మా వెహికల్ కూడా మెయింటెనెన్స్ ఛార్జెస్ ఎక్కువ పెరుగుతున్నాయి. రోజుకు ఒక పంక్చర్ కావడము, రోజు వెహికల్ ఏదో ఒకటి ఇరిగిపోవడము, రోజు మెయింటెనెన్స్ కొరకు అయితే మా సగం డబ్బులు వెహికల్ మెయింటెనెన్స్ కి పెడుతున్నటువంటి మాటలైతే ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. ఇక్కడ దాదాపుగా రైతులు ఎక్కువ మంది ఉన్నారు. ఆ రైతుల పాల కొరకు ఇక్కడ నుంచి ఆ బౌరంపేట్ డివిజన్ కి పోయి ఆ పాలు పోసేసి రావడానికి వాళ్ళు రోజు 2 వీలర్ బండి వాడుకోవడం వల్ల రోజుకి మేము 1-2 నెలలకి బండి అయితే సర్వీసింగ్ చేయించుకోవాలి. ఆ బండి సర్వీసింగ్ చేసుకున్నప్పుడల్లా మాకు దాదాపుగా 1000 నుంచి 3000 వరకు మాకు ఖర్చు వస్తుందని అంటున్నారు వాళ్ళు. మరి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ లేకపోతే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కానీ ఏం చేస్తున్నారు? ఈ రోడ్డు పరిస్థితి చూసి ఇప్పటికన్నా స్పందించి వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళ డిమాండ్లు ఏంది అని చెప్పి వాళ్ళని అడిగి ఒకసారి కనీస వసతులు కదా మనకు రోడ్ అనేది. ఇక్కడ రోడ్డు ఉంటేనే కదా అభివృద్ధి జరిగేది. వాళ్ళ పరిస్థితులు ఎట్లుండే ఒకసారి గమనించి వాళ్ళకి ఈ రోడ్ ని వేయాలని మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. ఒకసారి పబ్లిక్ తో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎక్కడ? బౌరంపేటలో ఉంటారు. ఎట్లుంది మరి రోడ్డు? రోడ్డు చూస్తూ మరి ఘోరం పడైంది. ఏం చేస్తాం, తప్పది. పోతున్నాం వస్తున్నాం కదా. తప్పదంటే మీరు ఓట్లేసి ఎన్నుకున్న ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వాళ్ళని ఇప్పుడు కలిసిరా? ఏం మొన్న వచ్చిపోయింది ఎమ్మెల్యే కూడా, చూసిండు పోయినా అట్లా వచ్చిండు చూసిండు వెళ్ళిపోయింది అంతే. కానీ ఇట్లా రోడ్ పరిస్థితి ఎట్లుంది సార్ అని చెప్తే ఏమన్నాడు? చేస్తామన్నారు, వాళ్ళు చేసేది ఎప్పుడు అంతే. ఎప్పటి నుంచి ఉంది ఇట్లా ఈ పరిస్థితి? ఇవి 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల నుంచి కనిపించలేదు ఎమ్మెల్యేకి. కనిపించలేదంటే ఇక వస్తారు పోతారు చేస్తాం అంటారు. ఇప్పటి నుంచే నడుస్తుంది ఈ రోడ్డు. మరీ ఘోరం, ఇంకా మరీ ఘోరం కూడా పోతుంది, ఇంకా మరీ ఘోరం. ఇంకా ఇప్పుడు ఇంత పెద్ద పెద్ద ట్యాంకర్లు ఈ 70-80 టన్నులు వేసుకొని వచ్చి ఇష్టం వచ్చినట్టు వేసుకోపోతారు లంజ కొడుకులు. మొత్తం మిక్సింగ్ లారీలే అట్లా. ఇంత పెద్ద పెద్ద బండ్లకి రోడే బాగాలేదు. మరి పర్మిషన్ ఎట్లుంది వాళ్ళకి నడవడానికి? పర్మిషన్ అంటే ఇంక అంతా వీళ్ళు లంచాలు తింటారు, నడిపిస్తా ఉన్నారు అంతే. వీళ్ళు ఇక ఈ లీడర్ ఆ లీడర్ కలుస్తారు, మాట్లాడుతూ పోతుంది. అన్ని ఆ బండ్లు కూడా లీడర్లు అయినాయి. ఇక కొన్ని మా బొరంపేడి కూడా ఉన్నాడు.
ఎవరిని ఏమంటాడు అంతా రాజ్యం అంతా చెప్పండి, ఎక్కడ పోతున్నారు ఇక్కడ? ఈ కాలేజ్ ఏది దుండియాలకి వెళ్తున్నా దుండియాల. మరి ఇక్కడ నుంచి దుండిగల్కి వెళ్ళే రోడ్ ఎట్లుంది మరి? ఇదంతా గుంతలు గుంతలు ఉంది కదా, కొంచెం బాగాలేదు రోడ్. అంటే మీరేమన్నా ప్రశ్నిస్తలేదా, లేకుంటే ప్రభుత్వానికి మీరేమన్నా చెప్తలేరా? ఒక్క నిమిషం ఇక కొంచెం ఒక్క నిమిషం. అది యాక్చువల్లీ నేను లోకల్ కాదు ఇది, అందుకోసం మీరైతే ఇక్కడ ప్రయాణం అయితే చేస్తారు కదా, చేస్తున్నా. మరి ఎట్లా ఉంది రోడ్డు? రూట్ అయితే బాగాలేదు, లారీలు కూడా తిరుగుతున్నాయి, చిన్న చిన్న బండ్లకి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు దాదాపుగా పెద్ద పెద్ద బండ్లు ఇక్కడ ఎక్కువ ఇవే ట్రావెలింగ్ పెద్దవాళ్ళే వస్తాయి. మరి అంటే మీరు పోయి ఇక్కడ అడుగుతలేరా, లేకుంటే రోడ్ ఇట్లా ఉందని చెప్పేసి మీరు ప్రశ్నిస్తలేరా మరి ప్రభుత్వానికి? ఏమో ఇక వాళ్ళకే తెలియాలి. రోడ్ అయితే ఘోరంగా ఉంది, మొత్తం కార్ అయితే పొట్టు పొట్టు అవుతుంది. జర ఏ టీవీది వేదనా, వేద టీవీ వాళ్ళు కొంచెం ఏదో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారు. ఇన్ఫర్మేషన్ చూసి అన్న గవర్నమెంట్ జర మనకి మంచి రోడ్ వేపియాలి. వర్షం పడితే మాత్రం ఇక్కడ రోడ్డు మీద డైరీ మిల్క్ దొరుకుతుంది ఫ్రీగా, ఎంత కావాలంటే అంత బండ్ల నింపుకొని పోవచ్చు. స్విమ్మింగ్ పూల్ లెక్క అయితే ఈ గుంత చూడు, కార్ గుంతలు ఉన్నది ఇప్పుడు, ఇది స్విమ్మింగ్ పూల్ లాగా ఉంటది అనమాట మొత్తం. అది ఏదైనా ఉంటే కనుక జర రోడ్లు వేపిస్తే మంచిది. ఇలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. సస్పెన్షన్ మొత్తం డాన్స్ చేసినట్టు మొత్తం అంత, ఇక కార్ అయితే డ్యామేజ్ అవుతుంది, అంత పుట్టు పుట్టు అవుతుంది. ఇక పిల్లలు అయితే కింద పడ్డరు మొన్న, ఫ్యామిలీ వాళ్ళు ఇద్దరు పిల్లలు భార్య భర్తలు కింద పడ్డరు ఆడ ముందు ఆ బార్ కాడ. సరిపోదాం అసలు ఇక రోడ్డు కనిపించదు, మొత్తం మట్టి మట్టి మొత్తం మీద కప్పేసి ఉంటాయి, లారీలు చాలా తిరుగుతుంటాయి. అసలు ఎందుకు పర్మిషన్ తెలియదు. ఇంత ముందు ఒక 2-3 years బ్యాక్ మంచి తార్ రోడ్ కనిపించేది. ఎప్పుడైతే ఇవి స్టార్ట్ అయినాయి సిమెంట్ ఫ్యాక్టరీస్, అప్పటి నుంచి లారీలు వెళ్తున్నాయి, మొత్తం గుంతలు పడుతున్నాయి, అసలు ఎవరు పట్టించుకోరు. మీరు మార్నింగ్ డ్యూటీకి వచ్చే వాళ్ళు అయితే వితౌట్ మేకప్ వచ్చిన వాళ్ళు మొత్తం ఫుల్ మేకప్ తో ఇంటికి వెళ్ళొచ్చు, అంత దుమ్ము వస్తుంటది. దీనివల్ల ఇక్కడ మేము వర్క్ చేస్తుంటాము, సివియర్ దగ్గు వస్తుంటది, ఇప్పుడు జలుబు అవుతా ఉంటది, సర్ది అవుతా ఉంటది. మొత్తం సిమెంట్ దుమ్ము లేస్తూనే ఉంటది మొత్తం. దానివల్ల రోడ్ అంతా ఇది మొత్తం ఈ రోడ్డు కూడా ఖరాబ్ అవడం మొత్తం ఈ సిమెంట్ ఫ్యాక్టరీ లారీస్ మొత్తం వీటి వల్లనే పోవడం రావడం చాలా ఇబ్బంది అవుతుంటది. ప్లస్ ఇంకా గుంతలు, వర్షం పడితే మాత్రం ఎక్కడ గుంతలు తెలియదు, బైక్ మీద పడితే చాలా కష్టం, ఎక్కడ పడేది తెలియదు. రోడ్ అయితే చాలా దారుణ పరిస్థితి. ఖచ్చితంగా వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడతారు. ఆ స్కూల్ పిల్లలు అయితే వాళ్ళు రోజు ఉయ్యాలుగుతుంటే, బస్సు ఉయ్యాలుగుతారు వాళ్ళు ఈ రోడ్ మీద పోతూ ఉంటే. మొత్తానికి అయితే రోడ్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. దీనికి ఖచ్చితంగా ఏదో ఒకటి యాక్షన్ తీసుకోవాలి. కొంచెం కొత్త రోడ్ వచ్చేలాగా ఎమ్మెల్యే వివేక్ గౌడ్ కానీ, లేకుంటే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్, లేకుంటే సీఎం దృష్టికి ఏమైనా పోయిందా మరి ఇట్లా ఉందని పరిస్థితి? ఇంకా ఆ పరిస్థితి మాకేం తెలియదు. మేమైతే చాలా మందికి ఇక్కడ లీడర్స్ ఉంటే వాళ్ళ గురించి చెప్పాం, కానీ ఎవరైతే ఏం పట్టించుకోలేదు ఇప్పటివరకు అయితే. మరి అంటే ఇంకా ఇట్లనే ఉంటుందా, లేకుంటే ఏమైనా మంచి చేస్తారని ఏమైనా మీకు అనిపిస్తుంది? అందరికీ హోప్ ఉంటది మంచి జరగాలని హోప్ ఉంటది. కాకపోతే అది ఇప్పుడు ఎప్పటికి వస్తుందని ఇప్పటికి మాకు కూడా ఐడియా లేదు. జరగాలని అయితే కోరుకుంటున్నాం అంతే. రోడ్డు మరి మినిస్టర్ ఎవరెవరు వచ్చి తెలియదు, కానీ మొత్తం అయితే ఇక్కడ ఒక రోడ్ వస్తే చాలా లైఫ్స్ సాఫీగా జరిగిపోతాయి. పరిస్థితి ఎట్లుంది ఇక్కడ బౌరంపేటలో? రోడ్డు మొత్తం మీద డ్యామేజ్ అయింది. స్కూల్ పిల్లలకు కానీ రింగ్ రోడ్ అప్రోచ్ ఇక్కడ నుంచి ఊళ్ళ నుంచి బోరంపేట నుంచి మన దుండిగల్కి పోయే రోడ్ లో ఏ విధంగా కూడా మొత్తం డ్యామేజ్ అయిపోయింది. కాబట్టి దీని మీద తగిన చర్యలు తీసుకోవాలి అధికారులు అనేది మా ఇంటెన్షన్. అంటే ఇక్కడ దాదాపుగా స్కూల్ గానీ, లేకుంటే ఇక్కడ కంపెనీలు గానీ ఉన్నాయి, హెవీ బండ్లే నడుస్తున్నాయి ఇక్కడ. అదే దానికోసం ఎన్నిసార్లు మనం అధికారులను దృష్టి తీసుకొచ్చినా కూడా ఎవరు కూడా ఇప్పటివరకు దాన్ని ఏ విధంగా కూడా సహకరించలేదు, వాళ్ళు చేయట్లేదు. మీ తురువునన్నా వాళ్ళు ఇంటిమేషన్ మీకు వాళ్ళకి వెళ్తే ఏదైనా మంచి జరుగుతుంది. ఇప్పుడు ఇట్లుంది మరి వర్షాకాలంలో వస్తే మరి కనిపిస్తుంది మొత్తం అంతా చాలా డ్యామేజ్ అయ్యింది. ఏ విధంగా కూడా పోవట్లేదు, యాక్సిడెంట్లు అవుతున్నాయి. రోడ్డు పరిస్థితి ఎట్లుంది? రోడ్ అయితే ఏం బాగాలేదన్న, ఆల్రెడీ ఇటు నుంచే వెళ్తుంటాము. ఇంతకు ముందు ఇంకా ఇప్పుడైతే ఇలా ఉంది, కానీ వర్షాలు వస్తే ఇంకా దారుణంగా ఉంటది అనమాట. వెళ్ళడానికి కూడా రాదు, బండ్లు స్కిడ్ అవుతుంటాయి. ఇక ఇక్కడ నుంచి ఆ లాస్ట్ వరకు ఇదే పరిస్థితి రోడ్ది. అంటే ఇప్పుడు పెద్ద పెద్ద బండ్లు నడుస్తుంటాయి కదా ఇక్కడ, స్కూల్ పిల్లలు కూడా వెళ్తుంటారు. అదే స్కూల్ బస్సులకు గానీ స్కూల్ పిల్లలు వెళ్తుంటారు, వాళ్ళకి లేట్ అవుతుంటది. ఈ గుంతలోంచి వెళ్ళాలన్నా ఇబ్బందికరంగానే ఉంది. ఇక్కడ ఎక్కువ మంది రైతులే ఉంటారు ఇక్కడ, పొలాలు చేసుకునేటోళ్ళు. అవును, వాళ్ళకి మరి ప్రభుత్వ దృష్టికి ఏమన్నా తీసుకెళ్ళిరా మరి విషయం? ఇంతవరకు అయితే మనకు తెలియదు అన్న. ఇంతవరకు తీసుకెళ్ళుంటే ఇలా ఉండేదేం కాదు, ఇప్పటికే రోడ్డు అయి ఉండేది కదా. అది ఇంతకుముందు అంటే ఈ మధ్యన ఇది అంత వేస్తలేరు, కానీ ఇంతకు ముందు కొంచెం పర్లేదు మంచిగా ఉంటుండే. మళ్ళీ ఈ మధ్య హెవీ వెహికల్స్ తిరుగుతున్నాయి కదా, దాని వల్ల ఇలా అవుతుంది. మరి హెవీ వెహికల్స్ పర్మిషన్ ఎందుకు ఇస్తారు ఇక్కడ? మన ఇక్కడ కాదన్న,
మనం ఇక్కడ వర్క్ చేసుకుంటాం వచ్చి వర్క్ చేస్తే కానీ రోజు అయితే ఈ రోడ్ మీదనే నడుస్తాం. తిరుగుతాం అన్న. ఆ. కానీ ఇంకా మనం ఎవరికి చెప్పుకుంటాం అన్న. మనం అంటే వర్క్ చేయడానికి వచ్చినాం కదా, వర్క్ అయిపోతే వెళ్ళిపోతాం అట్లా. మన 6 months అంతే. కానీ ఏమైనా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి కదా ఇక్కడ. మస్తు మంది పడతారన్న. నేనే పడ్డా. ఆ. పడ్డాం ఆ. కానీ ఇంకా ఏం చేస్తాం. ఇంకా మామూలుగా కౌన్సిలర్లు అయితే ఉన్నారు, వాళ్ళు కూడా చెప్తుంటారు నాకు తెలిసిన. వాళ్ళు కూడా మామూలుగా మస్తు చెప్పంగా కూడా చూసినాం. కానీ ఇంకా ప్రభుత్వం దృష్టి కంటే పైన ఇంకా వాళ్ళు కూడా చేయాలి కదా. అంటే మీరైతే వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళారు. వెళ్ళారన్న మా కౌన్సిలర్ వెళ్తారన్న. ఎట్లుంది మరి రోడ్డు? సూపర్ ఉంది హైవే, ఇంటర్నేషనల్ హైవే ఇది. హైవే మామా చెప్పు. చెప్పన్నా ఏం చెప్పాలో చెప్పు. మీరు ఏమైనా లీడర్లను కలిసే ప్రయత్నం చేసినా? వాళ్ళ దగ్గరికి పోవాలనా? వాళ్ళ తెలియదు రోడ్లు ఖరాబ్ అయినాయని రోజు న్యూస్ చూస్తూనే ఉంటారు వాళ్ళు. ఆల్రెడీ మొన్న యాక్సిడెంట్ అయితే పడ్డది స్టూడెంట్స్ కి యాక్సిడెంట్. ఇక్కడ అంటే స్కూల్స్ ఇక్కడ స్కూల్ నుంచి కాదు, కాలేజ్ పిల్లలు అనుకుంటా. మొత్తం అక్కడ గుంటుంది, నీళ్లు ఫిల్ అయినాయి, అలా చూసుకోలేరు, పడిపోయారు. మాకైతే అసలు చుక్క ఇంటే కనిపిస్తున్నాయి ఇప్పుడు. రోడ్డు రాత్రి కాదు, పొద్దున కనిపిస్తాయి చుక్కలు మాకు. మరి ప్రభుత్వాన్ని ఏం చెప్పదలుచుకున్నాయి రోడ్డు? వద్దన్న అని బూతులు వస్తాయి. చెప్తేనే కదా వాళ్ళకి తెలిసి. వద్దులే ఎందుకని ఆల్రెడీ టార్గెట్ పెట్టుకోరు ఎందుకు. అది ఇక వాళ్ళ ప్రభుత్వం నాయకులకన్నా సిగ్గు ఉండాలి, మా ప్రజలకన్నా మాకన్నా సిగ్గు ఉండాలి ఓట్లేనికి. అది అంటే మీరు ఓట్లు వేసే టైం నుంచి ఎట్లే ఉంది కదా ఇది. అప్పటి నుంచి ఇట్లే ఉంది. మరి అప్పుడు అడగలేదా మీరు? ఎవరైతే వ్యవసాయం చేసుకుంటాం, దొడ్లకా ఉంటాం మేము. ఇక లోపల ఏం నడుస్తుంది మనకు అంతా వదిలేస్తాం, లైట్ తీసుకున్నాం, ఇక అలవాటు అయిపోయింది. ఏం చేస్తాం, దోశ తింటూ ఎక్కువ అయిపోయారు. ఇక్కడ ఇంత పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి, మరి ఇక్కడ స్కూల్స్ ఉన్నాయి, గ్యాస్ కంపెనీలు ఉన్నాయి, గ్యాస్ గోడౌన్స్ అయ్యి కంపెనీ, గ్యాస్ గోదాములు ఉన్నాయి. ఆ గ్రీస్ స్కూల్ కాదు మాట్లాడదాం, ఆ స్కూల్ దగ్గర వచ్చి అడుగు, వాళ్ళు చెప్తారు అని. వాళ్ళైతే వాళ్ళు సొంతంగా ఖర్చు పెట్టుకుని ఇక్కడ గుంతలనే కదా కొన్ని ఫిల్ చేసి వాళ్ళు సొంత ఖర్చుతో ఫిల్ చేసుకోవాలి. కళ్ళు మూసుకున్నాయి అలా నిరవతంగా కొట్టడానికి పైసలు లేవంట ప్రభుత్వం దగ్గర. దేనికి ఈ ప్రజల సమస్యల మీద కాదు కదా, వాళ్ళది జోబు ఎండిందా పోయినాయా పెట్టామా అంతే. మరి బౌరంపేటలో పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారని చెప్తారు. ఏం లీడర్ ఎవరన్నా లీడర్లు ఎవరున్నారు? లీడర్ ఉంటే ఇట్లా రోడ్ ఎందుకుంటాయి? ఒక లీటర్ చూపించి. లీడర్ కనిపిస్తలేదా ప్రభుత్వానికి? కనిపిస్తలేదా ప్రజలు అడుగుతారు? నాకైతే ఈ బోరంపేట లీడర్ ఎవరు కనిపించలేరు అన్న. లీడర్ ఎవరు కూడా మనకు తెలియలేదు. కరెక్ట్ లీడర్ ఉంటే ఎందుకుంటే రోడ్డు, వాళ్ళ పొలాలు కూడా ఇక్కడనే ఉన్నాయి, కొన్ని లీడర్ అక్కడ ఉన్నాయి పొలాలు. చెప్తానే ఉన్నా కదన్నా, జో ఫిల్ చేసుకోవాలి అంతే. ఈ ప్రభుత్వమే జో ఫిల్ది అన్నా. ప్రైవేట్లు చచ్చిపోతే ఏముంది, బేసిక్ అవసరం కదా ఇది. వాళ్ళ ఏముంది అన్న, ఇప్పుడు రెగ్యులర్ వచ్చేది ఉందా? రెగ్యులర్ పెట్టాలి మాకు అవసరం రోడ్. అది వాళ్ళు ఎప్పుడోసారి, ఇప్పుడు నాదే ఉంది బైక్, నేనే పోతున్నా, పాల పట్టుకుని పోతా, లోడ్ ఉన్నప్పుడు ఏమైతుంది బండి కింద తాకుతుంది, 1000-2000 నేను చేపించుకుంటా, అది నా సొంత ఖర్చు. అది వాళ్ళది సొంత ఖర్చు ఏమన్నా ఎత్తిమే చేయబెడతా కథం వచ్చింది వేసేరా కథం, కింద బండి చెంబర్ తాకి చెంబర్ వాళ్ళిపోతే ఏదన్నా డిస్టర్బెన్స్ అయితే అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. అది ఇక చెప్పుకుంటే చాలా ఉంటాయి, వద్దులే ఎందుకు గలీజ్ ఉంటాయి. ఇక నాకు కంట్రోల్ చేసి తెలంగాణ లాంగ్వేజ్ బంద్ చేసి చాలా రోజులు అవుతుంది నేను. అది ఏం నాయకులు ఏం పరిపాలన అర్థమవుతలేదు. పబ్లిక్ అయితే మేము ఇక్కడ మోస్తార్లు ఇక్కడనే తిరుగుతుంటాము, ఎక్కడి నుంచి వచ్చినా ఇక్కడ పని అయితే ఇక్కడనే చేసుకుంటాం కాబట్టి మేము ప్రతిసారి ఇక్కడ నుంచి అయితే వెళ్తుంటాము. మేమే పడినటువంటి దాఖలు ఉన్నాయి. ఇక్కడ పబ్లిక్ నుంచి స్కూల్ పిల్లలు కానీ లేకపోతే హెవీ వెహికల్స్ కానీ వెళ్తుండడము, ఆ వెహికల్ అన్ని రిపేర్లు రావడము, ఆ వెహికల్ మెయింటెనెన్స్ ఎక్కువ పెరిగిపోవడం అనేది ఈ రోడ్ మీద అయితే దారుణంగా జరుగుతుంది. కాబట్టి దీనికి ప్రభుత్వం వెంటనే స్పందించి ఎవరైతే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉన్నారో లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే వివేక్ గౌడ్ గారు కావచ్చు, ఇక్కడ నిన్న మొన్ననే వచ్చిరు, అయినా కానీ వేపిస్తాము అనేటువంటి మాటలే చెప్తారు. కానీ ఇక్కడైతే వేసినటువంటి దాఖలు అయితే లేవు. ఇక్కడ ఆల్రెడీ శాంక్షన్ అయింది, మేము రోడ్లు వేపిస్తున్నాం అనేటువంటి మాటలే చెప్తున్నారు ఎప్పటి నుంచో, కానీ రోడ్ అయితే వేస్తలేరు. ఇక్కడ మనం చూసుకుంటే కూడా దాదాపుగా చాలా పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయి. ఇంకా వర్షాకాలంలో వస్తాయి, ఇక్కడ కింద పడేటువంటి అవకాశాలు, ఇక్కడ అది ముందల ఎంత పెద్ద గుంత ఉందో అర్థం కానిటువంటి పరిస్థితి కనిపిస్తుంది రోడ్డు మీద. మరి ఇక్కడ ప్రభుత్వం వెంటనే దీనికి స్పందించి ఇక్కడ రోడ్ వేయాల్సిందిగా ఇక్కడ వేద టీవీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. కెమెరా పర్సన్ నరసింహతో నేను సీతారాం.